మనం ఏమిస్తున్నామో అది మనకి లభిస్తుంది. యా, నీకు ఒక చిన్న కథ చెప్తాను దీని గురించి. జాన్ డి రాక్ ఫెల్లర్ అని చెప్పి నువ్వు వినుంటావో ఉండవో, ఎందుకంటే ఈయన పుట్టింది 1800 మొదట్లో, అంటే 1839 ఆ టైంలో. సో నేను కూడా ఈ మధ్య చదివాను ఆయన గురించి. సో అతను ఏంటంటే అమెరికన్ ఫస్ట్ బిలియనేర్ ఇన్ ద వరల్డ్ కింద చెప్పుకోవచ్చు. 1839 కదా పుట్టింది. ప్లస్ ఆయన అంటే ఆయిల్ రిఫైనరీస్, ఫస్ట్ ఆయిల్ బేస్డ్ ఇండస్ట్రీలో నెంబర్ 1, అట్లాగే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అండ్ రిచెస్ట్ ఫెలో ఇన్ ద హోల్ కంట్రీ అన్నట్టుగా ఆయన అవన్నీ సాధించగలుగుతాడు చాలా తక్కువ వయసులోనే. అంటే 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు వచ్చేసరికి బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీ అలా వచ్చేసి బిలియనేర్ అయిపోవటం ఇవన్నీ జరుగుతాయి. సో అతను ఏంటంటే పట్టిందల్లా బంగారమే అంటారు చూడు, ఆ టైప్లో అతని డెసిషన్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ టైప్ కానీ, ఏ డెసిషన్ తీసుకున్నా అతను నంబర్ 1 అనమాట బాగా. ఇట్లాంటి పొజిషన్లో ఉన్న అతను 53వ ఏట అతనికి ఒక జబ్బు చేస్తుంది, క్యాన్సర్ టైప్ది. సో ఏంటంటే ఇంకా డాక్టర్లు ఇతను మహా అయితే మ్యాక్సిమం ఒక 1 ఇయర్ మించి బ్రతకడు అని చెప్తారు. సో ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఒకటే బాధలు, మింగటానికి ఉండదు. అంత రిచ్ మ్యాన్ ఇన్ ద హోల్ కంట్రీ అయిన అతను బిలియనేర్ కూడా, ఆ రోజుల్లో బిలియనేర్ అంటే ఊహించుకోండి, అతనికి కేవలం ఒక సూపు, చక్కగా అంటే మెత్తగా నానిపోయే బిస్కెట్లు తప్పితే, సూప్ అండ్ బిస్కెట్స్ తప్పితే ఇంకా ఏమీ గొంతు దిగని పరిస్థితి, అన్బేరబుల్ పెయిన్ అండ్ అసలు భరించలేని బాధ. ఈ నరకం ఎందుకు, త్వరగా పోతే బాగుండు అనిపించేలాంటి ఒక సిచ్యువేషన్. సో న్యాచురల్గా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒకలాంటి వైరాగ్యం అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఎందుకు ఇదంతా, ఏం చేసుకోవటానికి, ఎంత ఉన్నా నాకేం లాభం, తినడానికి లేదు, ఎగ్జాక్ట్లీ తినటానికి లేదు, సంతోషంగా ఉండటానికి లేదు. పోనీ గొప్ప వయసు అయిపోయిందా అంటే 53 ఏళ్ళు. సో అన్ని రకాల వైద్యాలు ఏవైతే ఉంటాయో, బెస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అందరూ ట్రీట్ చేస్తారు, అందరూ చేతులు ఎత్తేస్తారు. అలాంటి ఫేజ్లో ఒకరోజు పొద్దున్నే లేసేసరికి సడన్గా ఎందుకో ఒక థాట్, ఒక జ్ఞానోదయం లాంటిది కలుగుతుంది. ఎందుకు ఇవన్నీ ఏం చేసుకోను, ఇన్ని బిలియన్స్ ఇది ఏదో కాస్త పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగిలిందంతా చారిటీస్కి, డొనేషన్స్కి, రీసెర్చ్కి, హాస్పిటల్స్కి అన్నిటికీ అంటే డిస్ట్రిబ్యూషన్ చేయండి అనే ఒక థాట్ని లాయర్స్ని, అందరినీ, అకౌంటెంట్స్ని అందరినీ పిలిచి, ఆఫీస్ మేనేజర్స్ అందరినీ పిలిచి తన నిర్ణయాన్ని చెప్తాడు. అట్లా వాటిల్లో భాగంగానే మనకు పెన్సిలిన్